కర్నూలు జిల్లా ఎమిగానూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిపిఐ నేతలు వినూత్నంగా నిరసనలు తెలిపారు. రైతుల మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తక్షణమే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రైతు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతులకు అండగా ఉంటామని, రైతులు నష్టపోతే ఆ సీజన్లో కరువు ప్రాంతాలుగా గుర్తిస్తామన్న జగన్ హామీని విస్మరించారని దుయ్యబట్టారు. ఇక రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని రైతు సంఘం జిల్లా నేతలు హెచ్చరించారు. రైతులను ఆదుకోలేకపోవడం అంటే మరి ఆ రోజు ఎన్నికల ముందు అధికార వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీజన్లో అయితే ఖరీఫ్ రబీ సీజన్లు, ఖరీఫ్ 6 నెలలు, తర్వాత రబీ 6 నెలలు ఉంటుంది. మరి ఈ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ 30కి ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. అదేవిధంగా డిసెంబర్కి వచ్చేసి రబీ సీజన్ ముగుస్తుంది. ఆ రోజు ఎన్నికలు హామీ ఇచ్చావు, ఎక్కడైతే మరి వర్షాలు లేక కానీ వరదల వల్ల కానీ నష్టపోతే అప్పుడే నేను నష్టపరిహారం ఇస్తాను, అదేవిధంగా పంటల బీమా, ఉచిత పంటల బీమా కానీ అమలు చేస్తానని చెప్పేసి మీరు ఆ రోజు ప్రకటన జరిగింది. కానీ దాదాపు 3 నెలలైనా కూడా మరి ప్రకటించిన కరమండలాలు కానీ, వరదలు వచ్చిన ప్రాంతాలు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక పైసా కూడా రైతుల్లో జమ చేయలేదు. అందుకే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ గారికి మేము రైతు సంఘంగా సిపిఐగా ఒకే మాట విన్నవిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకు పతనం తప్పదు. మరి ఇప్పటికైనా మీరు ప్రకటించినటువంటి కరువు మండలాల్లో మీరు ఏ పేర్లైతే జాబితా ఇచ్చారో ఆ ప్రకారం మీరు ఆ రోజు పంట నష్టపరిహారం హెక్టార్కి